హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను లాస్ట్ వీడియో 16 సోమవారాల పూజ అనేది ఎలా తేలికగా చేసుకోవాలి, ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటే పూజ అనేది త్వరగా అయిపోతుంది అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. చాలా మంచి సపోర్ట్ ఇచ్చారనమాట. ఈ వీడియో కూడా అంతే మంచి సపోర్ట్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. సో, దానికోసం మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలానే ఇది నేను పూజకి ముందు రోజు ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను అనేవి చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేశానండి. సో, ఇప్పుడు నేను చెప్పే కథకి ఈరోజు నేను 16 సోమవారాల వ్రత కథలో ఒక కథ చెప్దామనుకుంటున్నాను. సో, ఆ కథకి ఇక్కడ వీడియోకి సంబంధం ఉండదు. ఏదో ఒక వీడియో అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలి అని చెప్పేసి నేను ఇవన్నీ యాడ్ చేశాను. సో, మీరు ఆడియో వింటూ ఉండండి. ఏదో ఒక పని చేసుకుంటూ, వంట చేసుకుంటూ కూడా మనం ఈ కథలనేది వినొచ్చండి. ఎంతో అంటే శివుని దయ అనేది మన మీద ఎలా ఉంటుంది అనే గొప్ప గొప్ప కథలనమాట మనకి 16 సోమవారాల వ్రత కథలు అనేవి. మనం మనస్ఫూర్తిగా 16 సోమవారాలు పూజ చేయాలి అని సంకల్పం చేసుకుంటే, ఆయన దయ అనేది మన మీద ఎలా ఉంటుంది అని చెప్పే కథలనమాట ఇవి. సో, ఈరోజు ఒక కథ చెప్పుకుందాం మనం దానికి సంబంధించి. ఈరోజు ఇంక కథలోకి వెళ్తే, అమరావతి అనే ఒక గొప్ప నగరం ఉండిద్దనమాట. మనకి పురాణాల్లో చెప్పినటువంటి ఇంద్రుని రాజధాని ఉంటుంది గదా అమరావతి. సో, అటువంటిదే మన భూలోకంలో కూడా ఒకప్పుడు ఒక రాజధాని ఉండేదనమాట. ఒక నగరం. సో, అయితే దాన్ని విరూపాక్షుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే అతనికి పిల్లలుండరు. అతని ముసలితనం వస్తూ ఉంటుంది. నా రాజ్యాన్ని పరిపాలించడానికి ఇంకా నా వంశం పరంగా ఎవరూ లేరు అని బాధపడుతూ ఉంటాడనమాట. అయితే ఇంకా ఆ ముసలితనం వచ్చే క్రమంలో అతనికి ఒక కుమార్తె పుట్టిద్దనమాట. ఆమె పెరిగి పెద్దదైన తర్వాత పెళ్లి చేయాలి అనుకుంటాడు. అయితే అప్పట్లో స్వయంవరం ద్వారా గదా పెళ్ళిళ్ళు చేసేది. అయితే ఇంకా స్వయంవరం చాటిస్తాడనమాట. తన కుమార్తెకి పెళ్లి చేయాలి అని చెప్పి. అప్పుడు అన్ని దేశాల రాజులందరూ ఆ వార్త విని స్వయంవరానికి వస్తా ఉంటారనమాట. అయితే అదే ఊరిలో శివమూర్తి అనే ఒక అతను ఉంటాడనమాట. అతనేంటంటే బాగా చదువుకున్న పండితుడు. కానీ ఏంటంటే చాలా పేదవాడనమాట. ఏ రోజు ఆహారం ఆ రోజు సంపాదించుకోవడానికి కూడా కష్టంగా ఉండే అంత పేదవాడు. అయితే అతను ఇంక పెళ్ళవ్వదు అతనికి అంత పేదవాడు అవ్వడం వల్ల. ఎంత పండితుడైనా సరే పేదవాడు కాబట్టి ఎవ్వరు అతనికి పిల్లనిచ్చి పెళ్లి చెయ్యరు. సో, అయితే ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి నేనిలా సన్యాసం తీసుకొని దేశాటనం చేయాలనుకుంటున్నానమ్మా అని చెప్తాడు. అయితే ఆమె ఏమంటుందంటే, "ఇంత చిన్న వయసులో సన్యాసం అనేది పనికిరాదు. నువ్వేం బాధపడొద్దు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి శివపూజ అనేది చెయ్యమని మన శాస్త్రం చెప్తుంది గదా! అందుకని చెప్పి నువ్వు ఆ శివునికి ఎంతో ఇష్టమైనటువంటి 16 సోమవారాల పూజ చెయ్యి" అని చెప్పిద్దనమాట. అయితే శివమూర్తి ఏమంటాడంటే, మనం పూజ చేయాలన్నా సరే మన దగ్గర ఎంతో కొంత ధనం ఉండాలి గదా! మన దగ్గర పూజ చేయడానికి గూడా ధనం లేదు. మరి ఎలా చేయాలి అని అంటూ ఉంటే ఆమె అనిద్ది, "నువ్వేం బాధపడొద్దు. రేపు ఈ దేశపు రాజధాని ఈ దేశపు రాజు అయినటువంటి విరూపాక్షుని కుమార్తెకి స్వయంవరం జరగబోతుంది. బ్రాహ్మణులందరితో పాటు నువ్వు గూడా వెళ్ళు. ఎంతో కొంత దక్షిణ అనేది దొరికిద్ది నీకు. ఇస్తారు గదా! ఎంతో కొంత దక్షిణ అనేది. ఆ దక్షిణతోటి నువ్వు ఈ వ్రతం అనేది ప్రారంభం చేద్దువు" అని చెప్పిద్ది. అయితే అతను శివమూర్తి వాళ్ళ అమ్మ మాటను గౌరవించి మరుసటి రోజు స్వయంవరానికి వెళ్ళి బ్రాహ్మణులందరితో పాటు ఆ గుంపులో ఒకడిగా కూర్చుంటాడు. మనసులోనేమో శివుడిని ధ్యానిస్తూ ఉంటాడనమాట. ఆ పూజ చేయాలి అని ఒక గొప్ప సంకల్పం అతను ఇంకా పెట్టుకుంటాడు మనసులో. ఈ పూజ ఎలా అయినా సరే నేను చెయ్యాలి అనుకోని. ఇంకా అయితే అన్ని దేశాల నుంచి రాజులొచ్చారు. సభ అంతా కూర్చుంటారనమాట. ఆ సభ మొత్తం అన్ని దేశాల రాజులతో నిండిపోయి ఉండిద్ది. ఇంక అందరూ రాణి కోసం ఎదురు చూస్తా ఉంటారనమాట. అయితే రాజకుమార్తె వచ్చిద్దనమాట. ఒక పూలమాలను తీసుకొని వచ్చిద్ది. స్వయంవరంలో తనకి నచ్చిన రాజకుమారుడికి ఆ దండ అనేది వేస్తే అతనికే ఇచ్చి పెళ్లి చేస్తారు గదా! సో, అయితే ఆమె దండం తీసుకొని వచ్చిద్ది. ఆమెతో పాటు ఒక చెలికత్తి గూడా వచ్చి ఏ ఏ దేశపు రాజు ఏంటి అతని గొప్పలు అనేవి మొత్తం చెప్తా వివరిస్తూ ఉండిద్దనమాట. అట్లా అన్ని దేశాల రాజుల గురించి తెలుసుకొని వెళ్ళి ఆవిడ దండ పట్టుకొని అంతే నుంచునిద్ది. ఎవ్వరి మెడలో వెయ్యదు. అయితే అందరూ ఏంటి ఇంకా ఎవరి మెడలో వేయలేదు ఏంటా అనుకునే టైంలో ఆమె బ్రాహ్మణుల వైపు చూసిద్ది. చూసినప్పుడు వాళ్ళందరి మధ్యలో శివమూర్తి కనిపిస్తాడు. చుక్కల్లో చంద్రుడిలాగా ఉన్నటువంటి ఆ శివమూర్తిని చూసి ఈమె ఏం చేసిద్ది వెళ్ళి ఆ శివమూర్తి మెడలో దండ వేసిద్దనమాట. అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతమంది రాజులు ఉన్నాము. కానీ ఆ పేదవాడి మెడలో దండ వేసింది ఏంటా అని. కానీ ఎవరేం చేయలేరు. ఎందుకంటే స్వయంవరంలో ఆమె ఎవరి మెడలో అయితే దండ వేసిద్దో అతన్నిచ్చే పెళ్లి చేస్తారు కాబట్టి ఇంకెవరు ఏమీ అనరు. ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అయితే ఆ సభ మొత్తం పూర్తయిపోయిన తర్వాత శివమూర్తి ఇంటికి వెళ్ళి తన తల్లితోటి అక్కడ జరిగింది మొత్తం చెప్తా ఉంటాడనమాట. "అమ్మ ఇలా జరిగింది" అని చెప్పి ఎంతో సంతోషంతో చెప్తా ఉంటే వాళ్ళ అమ్మనిద్ది, "చూసావా నువ్వు 16 సోమవారాలు పూజ చేయాలి అనుకొని సంకల్పం చేసుకోవటం వల్లే ఇంత గొప్ప అదృష్టం అనేది నీకు లభించింది కదా! ఇంక పూజ చేస్తే ఎంత గొప్ప అదృష్టం వచ్చిద్దో. కాబట్టి నువ్వు వ్రతం అనేది మరవకుండా ఖచ్చితంగా వ్రతం అనేది చెయ్యి"
అని చెప్పిద్ది. ఇంకా అయితే వాళ్ళ నాన్న ఉంటాడు కదా, మహారాణి వాళ్ళ నాన్న విరూపాక్షుడు. అతను ఒక మంచి రోజు చూసి శివమూర్తికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి అతని రాజ్యంలో సగభాగాన్ని ఇస్తాడనమాట. అయితే శివమూర్తి 16 సోమవారాల వ్రతం వల్లే తనకింత గొప్ప అదృష్టం కలిగింది అని ఒకరోజు మంచి రోజును చూసుకొని ఒక శివాలయంలో ఈ వ్రతాన్ని ప్రారంభిస్తాడు. అలాగా ఆయన 16 సోమవారాలు పూజ చేసి 17వ సోమవారం ఉద్యాపన చేయాలి. అందుకోసం గోధుమ పిండితో తయారు చేసిన ప్రసాదం అనేది మనం ఈ 16 సోమవారాలు ప్రసాదంగా పెడతాం కదా, అందుకోసం అని చెప్పి గోధుమ పిండి తెమ్మని చెప్పి ఒక భటుడిని రాజభవనానికి పంపిస్తాడు. అయితే భటుడు వెళ్ళి రాజకుమార్తెతో చెప్తాడనమాట. ఇలా రాజుగారు ప్రసాదం కోసం గోధుమ పిండిని పంచదారని తీసుకొని రమ్మన్నారు అని చెప్తే, అప్పుడు రాజకుమార్తె ఏమనుకునిద్దంటే, ఈయనకి ఇంకా పాత వాసనలు పోలేదు, రాజైనప్పటికి కూడా వజ్రాలు వైడూర్యాలు అడగాలి కానీ ఇంత చిన్న చిన్న కోరికలు కోరుకుంటాడేంటి అని చెప్పి గోధుమ పిండి పంపించకుండా వజ్రాలు వైడూర్యాలు బంగారు ఆభరణాలు అవన్నీ పంపించిద్ది అనమాట. అయితే వాటితో పాటు రాజభటుడితో పాటు ఆమె కూడా వెళ్ళిద్ది దేవాలయానికి. అప్పుడు శివమూర్తి అవన్నీ చూసి, నువ్వెంత దుర్మార్గురాలివి, నేను దేవుడి కోసం అని చెప్పేసి గోధుమ పిండి పంపించమంటే నువ్వు నీకున్న గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం అని చెప్పేసి ఇవన్నీ పంపిస్తావా? నా పూజ అనేది మొత్తం నీ వల్ల భంగమైపోయింది, కాబట్టి నీ మొహం నాకు చూపించకు, అరణ్యవాసానికి వెళ్ళు, ఇదే నేను నీకు ఇచ్చే శాపం అని చెప్తాడు. ఇంకైతే ఆమె ఎంతో బాధపడుతూ అరణ్యవాసానికి వెళ్ళిపోయిద్ది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వ్రతం అనేది చెడగొట్టాను అనే పాపం అనేది వెంటాడుతూ ఉండిద్దనమాట. తనకి బాగా ఆకలైద్ది. అయితే ఏవైనా పళ్ళు కోసుకొని తిందామని చెప్పి పళ్ళు పట్టుకుపోతే అవి మాయమైపోతూ ఉంటాయి. నీళ్లు తాగుదామని చెప్పి చెరువు దగ్గరికి వెళ్తే చెరువులో నీళ్ళన్నీ ఎండిపోతూ ఉంటాయి అనమాట. ఆమె ఏది ముట్టుకున్నా సరే అదంతా పాడైపోతూ ఉండిద్ది. ఇంకా అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఆమెకి రాజకుమార్తె అనే గర్వం అనేది అంతా పోయిద్ది అనమాట. సోమవారం వ్రతం చెడగొట్టి ఎంతో మహాపాపాన్ని చేశాను నేను అని బాగా ఏడుస్తూ ఉండిద్ది. ఆ సమయంలో సమిధలు ఫలాలు తేవడం కోసం అని చెప్పి అడవికి ఒక మహాముని వస్తాడనమాట. ఆమెను చూసి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని కారణం అడుగుతాడు. అప్పుడు ఆవిడ అతనికి నమస్కరించి, నేను ఇలాగా శివ పూజకి భంగం కలిగించాను, అందుకని నా భర్త ఇలా నన్ను అరణ్యవాసానికి పంపించారు అని చెప్తే ఆయన తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడనమాట. తీసుకొని వెళ్ళినప్పుడు ఒక్కసారిగా అక్కడున్న అగ్నులన్నీ చల్లారిపోతాయి. మునీంద్రుడు తన దివ్య దృష్టితోటి ఎందుకు ఇలా జరిగిందా అని చూస్తూ ఉన్న క్రమంలో శివుడు అతనికి కనిపించి, ఈమె 16 సోమవారాల వ్రతం మళ్ళీ చేస్తే తన భర్త దగ్గరికి వెళ్తుంది అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా ఆ మునీంద్రుడు ఈమెతోటి 16 సోమవారాల వ్రతం అనేది చేయడం ప్రారంభిస్తాడు, ఒక సోమవారం రోజున మొదలుపెట్టి. ఇక్కడ ఈవిడకి 16 సోమవారాలు పూర్తయ్యే క్రమంలో అక్కడ శివమూర్తికి కోపం అనేది కొంచెం కొంచెం తగ్గుతా, నా భార్యకి ఎంతో పెద్ద శిక్షను విధించాను నేను, ఇలా చేయడం తప్పు, తను తెలియక ఇలా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉండే టైంలో ఒకనాటి కలలో శివుడు కనిపించి, నీ భార్య ఇలా ఒక ముని ఆశ్రమంలో ఉంది, తను 16 సోమవారాల వ్రతం చేస్తుంది, పూజ పూర్తి కావచ్చింది, నువ్వు వెళ్ళి ఆమెని నీ రాజ్యానికి తెచ్చుకో అని చెప్తారు. అయితే ఇంకా అతను తర్వాత రోజు వెళ్ళి ఆ ముని ఆశ్రమం ఎక్కడుందో తెలుసుకొని వెళ్ళి ఆమెను తీసుకొని వస్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆమె ఆయన పాదాల మీద పడి, నేను మీకు శివపూజ భంగాన్ని కలిగించాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు అనేది నేను చెయ్యను, ఈ 16 సోమవారాల వ్రతం చేసి పాప విముక్తురాలను అయ్యాను కాబట్టే మళ్ళీ నాకు మీ సాన్నిధ్యం లభించింది అని అతన్ని కౌగిలించుకొని ఎంతో ఏడుస్తూ ఉండిద్దనమాట. అప్పుడు శివమూర్తి భార్యతో సహా మునీశ్వరునికి నమస్కరించి అతని దీవెనలు పొంది తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. సో ఇదండి ఈరోజు కథ. చూశారు కదా, మనం పూజ చేయాలి అనే సంకల్పం చేసుకుంటేనే ఆ శివుని దయ మన మీద ఎలా ఉంటుంది అనేది ఈ కథ మనకు చెప్తుందనమాట. ఇక మనం మనస్ఫూర్తిగా 16 సోమవారాలు ఆ పూజ అనేది పూర్తి చేస్తే ఆయన దయ అనేది మన మీద ఎంత గొప్పగా ఉంటుంది అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరూ ఎటువంటి అనుమానాలు అనేది పెట్టుకోకుండా తప్పకుండా ఈ పూజ చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు, ఆడియోని విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.